సాయంకాలం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ అంటేనే వెనుకబడిన జిల్లాలి మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా ఏదంటే ఆదిలాబాద్. నేను ఆదిలాబాద్లో 96-99 మధ్యలో ప్రాజెక్ట్ డైరెక్టర్ నియర్గా పనిచేశాను. అప్పుడు ఈ జిల్లా అంత నాకు ఐడియా ఉంది. అంటే ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ జలపాతం ఉంది, ఎక్కడ నదులు ఉన్నాయి, స్ట్రీమ్స్ ఉన్నాయి. సో అభివృద్ధి నిరంతర కార్యక్రమం అది సాగుతూ ఉంటుంది. మొట్టమొదటి ఏంటంటే ఒకసారి మనం చెప్పడం ద్వారా అభినందనలు మన సురేష్ కుమార్ గారు ఒక 20 సంవత్సరాల నుంచి దాదాపుగా నాతో ఉన్నాడు సురేష్ కుమార్. అతని గురించి నాకు పూర్తిగా తెలుసు. అంటే ఏమేమి చేశాడు ఏంటి నేను చెప్పనక్కర్లే, మీ అందరికి తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ ఏంటంటే టీవీ ఇండస్ట్రీ మొత్తం 24 క్రాఫ్ట్స్ అంట 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఇండైరెక్ట్ గా ఇంకో 120,000 మంది ఇండైరెక్ట్ గా దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి ఇంత పెద్ద ఇండస్ట్రీని ఒక్క కాడి మీదకి తీసుకొచ్చిన ఘనత మన సురేష్ కుమార్ గారికి. టీవీ ఇండస్ట్రీ సంబంధించి ఈ 24 క్రాఫ్ట్ సంబంధించిన సాంకేతిక నిపుణులందరికీ వాళ్ళ వెల్ఫేర్ గురించి, లేకపోతే వాళ్ళకి హౌసింగ్ గురించి, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాల గురించి అతను చాలా కాలంగా కృషి చేస్తూ ఉన్నాడు. ఆ కృషిలో భాగంగా మన మధ్య విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన దానకర్ణుడు. ఒక 100 మందికి అతను ఇళ్ల పట్టాలను ఇచ్చాడు టీవీ ఇండస్ట్రీ వాళ్ళకి. సో అతనికి కూడా మనం చెప్పడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సరే, జిల్లా కలెక్టర్ గారు నేను ఫోన్ చేసిన వెంటనే ఎంతో ఉదార స్వభావంతో మన మీటింగ్ ని మనకి ఇచ్చారు. ఈ కార్యక్రమం ఈ వర్క్షాప్ పెట్టుకోవడానికి రాహుల్ కూడా మన వెంబడే ఉన్నారు. సో వీరిద్దరు జిల్లాధికారులు. భవిష్యత్తులో సురేష్ కుమార్ కానీ, జిల్లా సమాఖ్య కానీ మీరందరూ ఎవరైనా ముందుకొచ్చి వాలంటీర్గా పనిచేస్తూ ఉంటే తప్పకుండా గివ్ ఎ ప్యాక్ మీకు కావాల్సిన సహకారాన్ని తప్పకుండా అందిస్తారు. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏ అధికారి పనిచేసినా మొట్టమొదటి భయంతో వస్తారు. అబ్బా ఆదిలాబాద్ పోస్టింగ్ రాగానే నేను కూడా ఆదిలాబాద్ అనుకున్నా. వచ్చిన తర్వాత ఎవరికి పెరుగుతుంది కాదు. ఆదిలాబాద్ మీద ఎంత ప్రేమ పెరిగిపోతుందంటే ఈ జిల్లా వాసుల మీద అసలు ఆదిలాబాద్ గురించి చాలా ఇబ్బందిగా అవుతుంది. ఎవరైనా కానీ కలెక్టర్ కానీ జిల్లాధికారి ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంది వచ్చారు. జిల్లాలో తమ సర్వీసెస్ ఇస్తున్నారు. కుటుంబంలో కూడా చాలా మంది మంచి మంచి అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏగా పనిచేశారు, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ గా ఈ జిల్లాలో పనిచేశారు, సబ్ కలెక్టర్స్ గా పనిచేశారు. ఎవరిని అడిగినా వాళ్ళకి ఏంటంటే అల్లాబదనగానే ఒక రకమైన ఆప్యాయత, ఒక రకమైన ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ క్రెడిట్ మీ అందరికీ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 6 జిల్లాలు అయిపోయింది. ఇప్పుడు 6 జిల్లాల నుంచి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, డైరెక్టర్స్ కావాలనో, లేకపోతే రైటర్స్ కావాలనో, ప్రొడ్యూసర్స్ కావాలనో, సినిమా టెలివిజన్ ఫీల్డ్ లో ఏదో రూపంలో ఎంట్రీ కావాలని కోరుకుంటా ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఔత్సాహికులు ఉన్నారో, వాళ్ళందరికీ ఇది ఒక చక్కని సువర్ణ అవకాశం మన సురేష్ కుమార్ గారు కల్పించారు. ఎందుకంటే ఇది ప్రజల పాలనలాగా మీరు హైదరాబాద్ వచ్చి రవీంద్రబాద్ లో కూడా చాలా సార్లు ఈ శిక్షణ శిబిరాలు జరిగాయి. నేను కూడా ఆ శిక్షణ శిబిరాన్ని అటెండ్ అయ్యాను. మీరు అందరూ అక్కడికి వచ్చే బదులు ఈ మంచిర్యాల అనేది ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఒక సెంట్రల్ పాయింట్ గా డెవలప్ అయింది. నేను చూస్తూ ఉన్నాను వచ్చినప్పుడు మంచిర్యాల చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతా ఉంది. ఇంకా వేరే టౌన్ల కంటే అందులో ఈ మంచిర్యాలలోనే ఈ ఉమ్మడి జిల్లాలో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతా ఉంది.
సో ఇలాంటి ఒక కేంద్రంలో మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చి మీకు అందరికీ ఒక అవేర్నెస్ కలిగించి ఒక మోటివేషన్ కలిగించడానికి ఈ వర్క్షాప్ ఉద్దేశించబడింది. మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆదిత్య గారు వచ్చారు, వీళ్ళ సెక్రటరీ ఆఫ్ డైరెక్టర్ అసోసియేషన్ ఆన్ ద వే ఫ్రమ్ హైదరాబాద్. We must be thankful to him and Prem Raj garu, Praveen garu, శ్రీశర్మూర్తి గారు, వీళ్ళందరూ మీ మీద ఉన్న అభిమానులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీకు ఈ శిక్షణ ఇవ్వడంలో వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ నైపుణ్యాన్ని మీతో పంచుకోవడం జరిగింది. ఈ వర్క్షాప్ ఒక ఆరంభం మాత్రమే. మీలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించి కొన్ని బ్రాడ్గా టిప్స్ కానీ సూత్రాలు కానీ ఈ యొక్క డైరెక్షన్ కానీ ఇవ్వడానికి మాత్రమే ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుంది. అల్టిమేట్గా మీరు రైటర్ కావాలన్నా డైరెక్టర్ కావాలన్నా ఇంకేది కావాలన్నా అది మీ చేతుల్లో ఉంటుందని మీ భుజస్కంధాల మీదే ఉంటుంది. దీని తర్వాత మీరు చేసే సాధన మీదనే ఈ కార్యక్రమాలకి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. మీ వర్క్షాప్ పెట్టడానికి ఒక ప్రధానమైన కారణం చెప్తాను. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, సినిమా టీవీ ఇండస్ట్రీ చాలా మార్పులు చేతులు జరిగాయి. మనందరికి తెలుసు, సినిమా వచ్చిన తర్వాత సినిమాకు 90 ఏళ్ళు, టీవీకి ఒక 60 ఏళ్ళు. టీవీ వచ్చిన తర్వాత సినిమా పోతుంది అనుకున్నారు, సినిమా పోలే. ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా పోతుంది అనుకున్నారు, పోలే. టీవీ ఉంది, సినిమా ఉంది, ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇంకా విస్తృతంగా కార్యక్రమాలు ఇంకా ఎక్స్పాండ్ అవుతానే ఉన్నాయి. కానీ ఎక్కడ మనకు తగిన సింప్టమ్స్ లేవు. చాలా ఎక్స్పోజర్ అంటాం, అంటే మామూలుగా కాదు. ఈ మీడియా అనేది చాలా విస్తృత స్థాయిలో పెరుగుతూ ఉంది. సమాజాన్ని కానీ మీ అందరి ఆలోచన విధానాన్ని కానీ ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఈరోజు మీడియా రంగం ఉంది. 30 సెకండ్ యాడ్ కూడా స్క్రిప్ట్ కావాలి, ఇంపాక్ట్ఫుల్ గా ఉండాలి. 5 నిమిషాల యాడ్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉండాలి. ఒక 20 నిమిషాల డాక్యుమెంటరీ కూడా ఇంపాక్ట్ఫుల్ గా ఉండాలి. అంటే ఈ టాలెంట్ అనేది ఏ స్థాయి వరకు పోవచ్చో మీకు తెలియజేస్తా ఉన్నాను. 30 సెకండ్స్ యాడ్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పాండమిక్ టైంలో ప్రధానంగా చాలా మంది ఎవరైతే మీలాగా ఆస్పిరేషన్ ఉన్నదో వాళ్ళు వెలువెలిగే యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆ పాండమిక్ టైంలో 2 సంవత్సరాలు టెలివిజన్ చాలా ఎక్కువ చూసేవాళ్ళు. మంచి మంచి మలయాళీ ఫిల్మ్స్ చూసారు, లో బడ్జెట్ ఫిల్మ్స్. చాలా సింపుల్ ఐడియా, ఒక సింపుల్ ఐడియా మీద ఒక సినిమా లో బడ్జెట్ లో తయారు చేసిన ఘనత మలయాళం రంగానికి దక్కుతుందని నేను అనుకుంటా ఉన్నాను. చాలా మంచి ఫిల్మ్స్ చూశారు, క్వాలిటీ ఫిల్మ్స్. సో ఆ టైంలో కొంతమంది మన స్టేట్ లో ఉన్న యూత్ చాలా మంది చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడము. ఆ ఫేసెస్ ని నేను ఈ మధ్య సినిమాలో చూస్తా ఉన్నాను మెల్లమెల్లిగా. ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఒక గ్రూప్ గా చేరి వాళ్ళంటే వాళ్ళే ఒక స్క్రిప్ట్ రాయడము, ఒక షూట్ చేయడము, ఒక ఎడిట్ చేయడము, ఈ యాక్టివిటీ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వాళ్ళకి ఎవరైతే టాలెంట్ గా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు సినిమాలలో, టీవీలలో యాక్టర్స్ గా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళే రాను పెద్ద యాక్టర్స్ కూడా డెవలప్ అవుతారు. ఎవరి అదృష్టం ఎలా ఉందో మనం చెప్పలేము. టీవీ సీరియల్స్ చూడండి, ఒక రోజుకి 3 గంటల సాఫ్ట్వేర్ కావాలి. ఇప్పుడు సురేష్ కుమార్ అన్నాడు, సుమారు 150 ఛానల్స్ హైదరాబాద్ బేస్ గా ఉన్నాయి. అన్ని ఛానల్, రకరకాల న్యూస్ ఛానల్స్ అన్ని కలిపితే 400 ఛానల్లు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్నాయి. దేశం మొత్తం 800 ఉంటే హైదరాబాద్ స్టాండ్స్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ హిందీ. హిందీ తర్వాత సెకండ్ ప్లేస్ మన తెలుగు ఛానల్స్ ఉన్నాయి. సౌత్ ఇండియా మొత్తానికి హైదరాబాద్ ఒక హబ్. ఫిల్మ్ ప్రొడక్షన్స్ కానీ, టీవీ ప్రొడక్షన్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఒక హైదరాబాద్ హబ్గా ఉంది. మనకు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది.
ఇంత మంచి పొటెన్షియల్ హైదరాబాద్ ఉంది, కానీ రైటర్స్ మంచి రైటర్స్ షార్టేజ్ ఉంది. మీరు సీరియల్స్ చూస్తూ ఉన్నారు, ఎన్ని ఛానల్స్ లో ఎన్ని సీరియల్స్ వస్తూ ఉన్నాయో మీకు తెలుసు. వాటన్నిటికీ సాఫ్ట్వేర్ కావాలి, వాటన్నిటికీ కంటెంట్ కావాలి, కథ కావాలి, కథలిక కావాలి, మాటలు కావాలి, పాటలు కావాలి, అన్ని కావాలి. మరి ఇదంతా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? దేర్ ఇస్ ఎ ట్రెమెండస్ షార్టేజ్ ఆఫ్ కంటెంట్ రైటర్స్. చాలా పొటెన్షియల్ ఉంది, ఇంకా ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఆన్లైన్ లో కూడా చాలా వీడియో కంటెంట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఓటీటీ ఛానల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆహా లాంటి ఛానల్స్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇటువంటి ఛానల్స్ చాలా అవకాశాలు కలగజేస్తూ ఉన్నాయి. ఎవరైతే కొంత ఎంటర్ప్రైజ్ ఉన్నారో, డైనమిక్ గా ఉన్నారో, వాళ్ళే ఒక టీవీ ఛానల్ పెట్టుకొని మెల్లమెల్లగా గ్రో చేస్తూ ఉన్నారు. సుమన్ టీవీ ఉంది, ఐ డ్రీమ్స్ ఉన్నాయి, చాలా చిన్నగా అట్లా స్టార్ట్ చేశారు. 2-3 ఏళ్ల కింద చాలా విజిబిలిటీ వచ్చింది ఛానల్స్. అంటే చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో ఎవరికైనా నిజంగా ఒక ఖాళీ, ఒక పొటెన్షియల్, ఒక ప్యాషన్ కనుక మీకుంటే తప్పకుండా మీకు బంగారు భవిష్యత్తు ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ వర్క్షాప్ ఏంటంటే, ఎవరికైతే మీలో ఈ కసి ఉందో, ఈ ప్యాషన్ ఉందో, వాళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమం. అంటే మీకు కొంత అవేర్నెస్ తెచ్చి అసలు ఈ యాక్టివిటీలో ఏ రకంగా మీరు ముందుకు పోవాలని ఒక దారి చూపించే కార్యక్రమం. దీన్ని కనుక మీరు ఒక బేస్ గా చేసుకొని, ఒక లాంచింగ్ ప్యాడ్ గా చేసుకొని, భవిష్యత్తులో మీరు ఎవరైతే మనకి ఇప్పుడు 4 రిసోర్స్ పర్సన్స్ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్ ని మీతో షేర్ చేసుకున్నారో వాళ్ళకి దాని తర్వాత ది కాలేజ్ ఇన్ యువర్ కోర్ట్ మీరు సాధన చేయాల్సి వస్తుంది. మీకు కావాల్సిన గైడెన్స్ మీ గురువు ఉన్నాడు సురేష్ కుమార్. మీకు ఎప్పుడన్నా సమస్యలు ఉంటే, సపోర్ట్ ఉంటే సురేష్ కుమార్ తప్పకుండా మీకు సపోర్ట్ ఇస్తాడు. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడు టెలివిజన్, సినిమా రెండింటిలో పొటెన్షియల్ ఉంది. కొన్ని చిన్న ఫిల్మ్స్ ఏమని చూసారు, బలగం సినిమా చూసారు, అందరూ చూసారు. ఎంత బాగా 30-40 కోట్లు సంపాదించింది ఆదిత్య గారు. చాలా కోట్లు సంపాదించింది, చాలా తక్కువ బడ్జెట్ ఫిల్మ్స్. ఇప్పుడు మొన్న నేను లాస్ట్ వీక్ కోట బొమ్మాలి పిఎస్ అని చూశాను. శ్రీకాంత్ సినిమా కోట బొమ్మాలి పిఎస్ అని, చాలా లో బడ్జెట్ ఫిల్మ్. అది ఒక సగం సినిమా నేను పాండమిక్ టైంలో చూసిన మలయాళీ సినిమా లాగా ఉంది. ఇది మలయాళీ సినిమా కాపీ అనుకునే ఒక దాన్ని రూట్ మార్చేసి వేరే విధంగా తీసుకొని చాలా బాగుంది సినిమా. అంటే కొన్ని ఏంటంటే చాలా సింపుల్ కంటెంట్ తీసుకుంటాం. ఒక సినిమా నేను చూశాను ఈ మధ్య, పార్కింగ్. నేను చూశాను, చూడొచ్చు. పార్కింగ్ చిన్న ఏం లేదు, 2 ఫ్యామిలీలు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకొక గొడవపడతారు పార్కింగ్, కారు పార్కింగ్ మీద. ఆ పార్కింగ్ మీదే సినిమా మొత్తం జరుగుతుంది. అంటే ఐడియాస్ ఎట్లా వస్తాయంటే ఎక్కడి నుంచి రావచ్చు, మీ లైఫ్ నుంచి రావచ్చు, మీ మెమరీస్ నుంచి రావచ్చు, మీ చైల్డ్హుడ్ మెమరీస్ నుంచి రావచ్చు, మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక ఐడియా రావచ్చు, ఎక్కడైనా మీరు పిక్నిక్ వెళ్తారు అక్కడ చూసి ఒక ఐడియా రావచ్చు, మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడల్లా మీకు ఐడియాస్ రావచ్చు. అన్ని రకాలుగా ఏదో విధంగా మీకు ఎప్పుడైనా ఒక మంచి ఐడియా వస్తే ఆ ఐడియాని తీసుకొని మీరు కనుక ఒక స్టోరీగా డెవలప్ చేయగలిగితే, ఒక కంటెంట్ గా డెవలప్ చేయగలిగితే, దాని నుంచి మీకు మాటలు వస్తాయి, ప్లాట్లు వస్తాయి, అన్ని వస్తాయి, అన్ని డెవలప్ అవుతాయి. దాని మీద వర్క్ చేస్తూ పోవాలి. ఒకసారి ఒక స్టోరీ డెవలప్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైం ఎవరు చెప్పలేము. ఒకసారి చాలా సీరియస్ గా నేను ఒక రైటర్తో అడిగాను, మీకు ఎంత టైం పడుతుందని. ఒకసారి 7-8 మాసాలు పడుతుందని చెప్పాడు. బాగా ఒక్కోసారి ఒక రోజు ఒక్క పారాగ్రాఫ్ రాస్తారు. అండ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్, ఆ ఐడియాకి సంబంధించిన ఒక పారాగ్రాఫ్ అతను రోజంతా కూర్చోండి ఆలోచించి మంచి క్వాలిటీ పారాగ్రాఫ్ రావాలంటే ఒక్క పారాగ్రాఫ్ ఒక్క రోజు పట్టింది అతను. అంటే దీనికి
దెర్ ఆర్ నో రూల్స్. యూ హ్యావ్ టు బి క్రియేటివ్. బేసికల్లీ మీరు నూతనంగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఒక డిసిప్లిన్ తోని సిన్సియర్ కనుక మీరు సాధన చేసి మీలో ఉన్న క్రియేటివిటీ కనుక బయటికి తీసుకొచ్చే పని చేస్తే తప్పకుండా మీకు అవకాశం ఉన్నాయి. చిన్న చిన్న స్థాయిలోనే మీరు మీ యాక్టివిటీస్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మంచిర్యాలనే ఒక 5-6 ఇంట్రెస్ట్ ఉంది, మీ 5 గారే ఒక గ్రూప్ గా ఫామ్ కావచ్చు. ఇండివిజువల్ కంటే నా ఉద్దేశంలో ఒక గ్రూప్ గా ఫామ్ అవుతే మీకు మీరే డిస్కషన్ లోనే కొన్ని ఐడియాస్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటేనే ఒక ఐడియాస్ వస్తాయి. మంచి ఐడియా మీకు అనిపిస్తే దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ చేసే పని కూడా చేయొచ్చు. ఇవన్నీ చాలా ఈజీ. మొబైల్లో కూడా సినిమా తీస్తున్నారు. మొబైల్లో కూడా ఆండ్రాయిడ్ మొబైల్లో సినిమాలు తీసిన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం. ఆన్లైన్లోకి వచ్చిందంటే మన తెలుగు ప్రపంచం అంతా ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎవరెక్కడ చూస్తారో ఎవరు ఇష్టపడతారో తెలియదు. మీరు అందరూ గమనించుకుంటారు. ఒక మలయాళీ అమ్మాయి పేరు అంటాం, ఒక 1 year బ్యాక్ ఇట్లా కనుగొట్టింది. చూసారు అది? అంతే, మీడియా క్యాచ్ చేసింది, అంతే వైరల్ అయిపోయింది వీడియో. యాక్ట్రెస్, షీ ఈస్ యాక్టింగ్ ఇన్ మలయాళీ ఫిల్మ్స్, ఈవెన్ బాలీవుడ్ ఫిల్మ్స్ ఐ హావ్ సీన్ షీ ఈస్ యాక్టింగ్. అంటే ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రయోజనం ఏంటంటే ఎనీబడి యూ కెన్ అట్రాక్ట్. మలాలా యూసుఫ్ జాహీ పేరు విన్నారా? ఎందుకు విన్నారు? ఏం జరిగింది ఆమెకి? ఏం ఇచ్చారు? నోబెల్ ప్రైజ్ ఇచ్చారా? చిన్న అమ్మాయి, 15 సంవత్సరాల అమ్మాయి, ఎక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమ్మాయి చైల్డ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తే ఎట్లా వచ్చింది తెలుసా ఆమెకి? ఎందుకు వచ్చింది నోబెల్ ప్రైజ్? చిన్న ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వర్క్ చేసిన వాళ్ళు మహామహులు ఉన్నారు చరిత్రలో. ఎవరికి నోబెల్ ప్రైజ్ రాలే. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆమె ఒక బ్లాగ్ లో పెట్టింది. అది ఒక బ్లాగ్ లో పెట్టగానే ఆమె వర్క్ ని మొత్తం వరల్డ్ లో ఉన్న మీడియా, పొలిటీషియన్లు అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. అంటే చిన్న అమ్మాయి బ్లాగ్ లో పెట్టగానే కంటెంట్ క్యాప్చర్ అయిపోయింది, ఇమాజినేషన్ అంతే, పబ్లిసిటీ వచ్చేసింది. దాని గురించి టీమ్స్ వెళ్ళాయి, స్టడీ చేశారు, అక్కడికి వెళ్ళి స్టడీ చేశారు, ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. వీఆర్ ఆల్ గ్లోబల్ సిటిజన్స్ నా. ఎక్కడో పల్లెటూరు ఉన్నాము, లేకపోతే వెనకబడిన అడవుల్లో ఉన్నాము. ఈ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎక్కడ ఉండొచ్చు మీకు నెట్ ఫెసిలిటీ ఉంటే యు ఆర్ కనెక్టెడ్ టు ఎంటైర్ వరల్డ్. అర్థమైందా? ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో మొత్తం ఇంటర్నెట్ కనెక్టివిటీ రాబోతా ఉంది. 5G కాదు, 6G, 7G కూడా వస్తుంది. కొంత సమయం అయిపోతే చాలా ఫాస్ట్ ప్రాసెసింగ్ అయిపోతుంది. ఈ బఫరింగ్ ఏముండవు. అట్లా వచ్చినప్పుడు ఎంటైర్ 800 కోట్ల జనాభా ప్రపంచంలో ఉన్నది ఒకటే పోతుంది. అంటే 800 కోట్ల జనాభా ఒకటే మైండ్ ఇంటర్నెట్ లో. దే ఆర్ ఆల్ కనెక్టెడ్. నువ్వు ఏం చేసినా, ఎక్కడ చూసినా, ఏం టాలెంట్ ఉన్నా మీకు ఒక మంచి పాట పాడినారంటే ఎవరికైనా నచ్చిందంటే ఆదిత్య గారికి నచ్చిందని కూడా అంటారు, ఇంకో పాట పాడమంటారు. అర్థమైందా? సో టాలెంట్ అనేది ఎప్పుడు ఎవరికి ఎక్కడ బయటపడుతుందో చాలా ఈజీగా బయటపడే రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఈ అవకాశాన్ని మీరు తీసుకొని మీరు సాధన కనుక చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో, ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం, మీకు ప్యాషన్ ఉండడం చాలా ముఖ్యం. ఇది బలవంతంగా ఈ ఫీల్డ్లోకి మనం ఎవరిని పంపించలేము. అటువంటి వాళ్ళకి ఏం జరగదు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ సచ్ పీపుల్. ఈ వర్క్ షాప్ లో ఒక 5-10 చాలు నాకు. అర్థమైందా? ఎవరికైతే ఖాళీ ఉందో, ఆ టాలెంట్ ఉందో, ఎవరికైతే ఒక నిద్రాణమైన టాలెంట్ వాళ్ళలో ఉందో, ఒక 5-10 ఉంటే చాలు. వాళ్ళు భవిష్యత్తులో స్టార్ కావడానికి, షైన్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డిజిటల్ కంటెంట్ బాగా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంది. ఓటీటీ ఛానల్స్ ఎక్స్ప్లోర్ అవుతూ ఉన్నాయి.
ఆన్లైన్ కంటెంట్ బాగా పెరుగుతూ ఉంది. విపరీతమైన అవకాశాలు ఇప్పుడు ఈ రంగానికి ఉన్నాయి. అందుకోసం మీకు ఎక్కువ చదువు లేకున్నా, డిగ్రీ లేకపోయినా, మీరు బీటెక్ లేదు, ఎంటెక్ లేదు, సాఫ్ట్వేర్ జాబ్ లేకపోయినా ఈ అవకాశాలు కనుక మీకు దొరికితే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంత ఆర్ఆర్ఆర్, పుష్ప, బాహుబలి, ఆస్కార్ అవార్డు స్థాయికి వెళ్ళిపోయినా మన తెలుగు. మనం వెనుకబడి లేవు. ఇప్పుడు ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద స్థాయిలో ఉంది. మనం వెళ్ళి అక్కడ పోయి ఆస్కార్ అవార్డు తీసుకున్నారు. చాలా అవార్డ్స్ భవిష్యత్తులో మనకు వస్తాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ ఒకటి కేంద్రం కాకుండా సౌత్ ఇండియా మొత్తానికి ఒక బేస్. దేశంలోనే హైదరాబాద్ ఇస్ ఇంపార్టెంట్ హబ్ ఫర్ ప్రొడక్షన్ హౌసెస్, ఫర్ టీవీ. సో ఈ పొటెన్షియల్ అందరికీ లేదు. మన రాష్ట్రానికి ఉంది, హైదరాబాద్ నగరానికి ఉంది. ఈ ఫిల్మ్ కానీ టీవీ కానీ దానికి ప్రాణం ఏంటంటే కంటెంట్. మీకు అర్థం కావాలి. ఏదైనా సినిమా చేయాలంటే మొట్టమొదటి అడుగు వేయాల్సింది ఒక కథ, ఒక కంటెంట్, ఒక ఐడియాతోనే ప్రారంభమవుతుంది. అడుగే దానికి సినిమా ప్రాణం. కాబట్టి ఈ ఎలాంటి ఐడియా మీకు వస్తుంది, దాన్ని ఏ రకంగా మీరు కంటెంట్గా డెవలప్ చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. తప్పకుండా ఛాలెంజ్గా తీసుకోండి. ఒక విషయం చెప్పాలి అంటే వాస్తవం కూడా మాట్లాడుతున్నాను. ఏ సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఎలా సక్సెస్ ఎవరు తెలియదు. ఇది వాస్తవం. సినిమా తీసేటప్పుడు రాజకీయ గారిని అడగండి. సినిమా తీసేటప్పుడు ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు చాలా సక్సెస్ అవుతుంది అనే కోరికతోనే తీస్తారు. అది తీసినప్పుడు వాళ్ళకి ఆయన ప్రమాణంగా హిట్ అవుతుంది అనుకుంటారు, చూసుకుంటారు. ఒకసారి తెలీదు, ఒకసారి ఏ సినిమా హిట్ అయ్యి ఎలా అవుతుందో తెలీదు. ఎందుకంటే ప్రేక్షక దేవుల చేతుల్లో ఉంది. వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు, ఎప్పుడు మన సినిమాని, కంటెంట్ని, ఐడియాని, యాక్షన్ని, ఈ స్క్రీన్ ప్లేని, పాటల్ని ఎవరు ఎలాగా ఇష్టపడతారనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేము. ఆ అన్సర్టైనిటీ మాత్రం ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అంటే నేను నమ్మను. ఇది ఫెయిల్ అవుతుందో కూడా అంటే నమ్మను. ఎందుకంటే అలాంటి అన్ప్రిడిక్టబిలిటీ మీ ఫీల్డ్ ఉంది. మీరు చూడండి, యు సీన్ సెవెరల్ ఫిల్మ్స్. ఏది హిట్ అవుతుందో, ఎట్లా ఫ్లాప్ అవుతుందో మనకు తెలియదు. ఒకటి ఏంటంటే రచయితకి 2 లక్షణాలు ప్రధానం. తెలిసింది తెలియజెప్పడం. ఏంటి? తెలిసింది తెలియజెప్పడం, తెలియంది నూతనంగా తెలిసేటట్టుగా చేయడం. ఈ 2 రచయిత చేతుల్లో ఉన్నాయి. పదాల సంగతి అంటారా, మీ ముందు 1000 సంవత్సరాలు పోయినాయి, ఇంకా మీ ముందు 1,00,000 సంవత్సరాలు ఉన్నాయి. అన్ని పదాలు వాడేశారు. ఇప్పుడు కొత్త పదాలు ఎన్ని సృష్టిస్తాం మనం మన భాషలో, అవే పదాలు అందరూ ఎలాగానో వాడుతూ ఉన్నారు. అవే పదాలు, ఆ పదాలనే మీరు ఏ రకంగా వాడతారు, ఏ రకంగా కొత్త రకంగా వాడతారు అనేదే మన ముందుట ఛాలెంజ్. కొత్త పదాలు ఇక్కడ రావు మనకి, అన్ని పదాలు అందరూ వాడుతూనే ఉన్నారు. కాబట్టి ఛాలెంజ్ ఏంటంటే ఈ పదాలని ఉపయోగించి ఏ రకంగా మీరు మెస్మరైజ్ చేస్తారు ప్రజలు అనేది మీ ముందున్న ఛాలెంజ్. తప్పకుండా మీలో ఒక అంబిషన్ ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్తో. అంటే అదే ఒక ఎయిమ్గా మీరు మమేకంతో పనిచేస్తే తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం ఏంటంటే మీకు ఫిల్మ్ మేకింగ్ మీద ఒక అవగాహన మాత్రం తప్పకుండా ఉండాలి. మీ రైటింగే కాకుండా అసలు సినిమా అంటే ఏంటి, టీవీ అంటే ఏంటి, ఈ 24 క్రాఫ్ట్స్ ఏంటి, కనీస అవగాహన మాత్రం మీకు తప్పకుండా ఉండాలి. మీరు చదవాలి, నవలు చదువుతారో, పుస్తకాలు చదువుతారో, చూడాలి. రకరకాల గుడ్ ఫిల్మ్ చూడాలి, కొరియా ఫిల్మ్ చూడాలి, ఇరాన్ ఫిల్మ్ చూడాలి, మన హాలీవుడ్, బాలీవుడ్ లో మంచి సినిమా చూడాలి. ఏ సినిమా చూస్తే ఎలాంటి ఐడియా మీ మైండ్ వస్తుందో, ట్రిగర్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి మీరు చూడాలి,
క్లోజ్గా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, వినాలి, ఇంటరాక్ట్ కావాలి, డిస్కస్ చేయాలి. ఈ చేయడం ప్రాసెస్ లో మీకు ఎప్పుడు ఐడియా వచ్చినా దాన్ని ఒక కంటెంట్ గా డెవలప్ చేసి మీరు ప్రజల దగ్గరికి తీసుకురావచ్చు. కోరా అనే ఒక ప్లాట్ఫామ్ విన్నారా? కోరాలో కూడా చాలా స్టోరీస్ ఉంటాయి. ఒక రైటర్ చెప్పాడు, మీరు ఏం చేస్తుంటారు, ఎట్లా మీకు ఐడియాస్ వస్తుంది అంటే, నేను కోరా కంటిన్యూస్ గా చదువుతూ ఉంటానండి, చాలా మంచి స్టోరీస్ వస్తూ ఉంటాయి అన్నాడు. అంటే ఒక్కొక్క అనుభవం ఒక రకంగా ఉంటుంది. కొన్ని సినిమాలు నేటివిటీ కారణంగా హిట్ అవుతాయి. బలమనాడు సినిమా ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ నేటివిటీ. మన తెలంగాణ గ్రామాల్లో కళ్ళకదినట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని కనెక్ట్ అయినా. అల్టిమేట్గా ఏంటి, మీ పని ఏంటి, మీ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులు కనెక్ట్ కావాలి. క్యారెక్టర్ ఎమోషన్ తోని మీ ప్రేక్షకులు కనెక్ట్ కావాలి, వాళ్ళు తన్మయత్వం చెందాలి ఆ క్యారెక్టర్స్ తోని. మీరు చేసే మెథడాలజీ కానీ పిక్చరేషన్ కానీ వాళ్ళ అటెన్షన్ అట్లాగే హోల్డ్ చేసి ఉంచగలిగితే దెన్ యూ విల్ హ్యావ్ సక్సెస్. ఒకటే పైన చెప్పాల్సింది ఏంటంటే, ఏం చేసినా ఈ మధ్య టీవీ సీరియల్ చూస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సమాజ హితం కూడా తీస్తూ ఉన్నారా సీరియల్స్, ఈ పాత్రలు కానీ డైలాగ్స్ కానీ యాక్టర్స్ ఫ్రీ చేయడం కానీ చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎట్లా చూస్తున్నారో లేడీ సీరియల్స్ రోజంతా చూస్తూ ఉంటారు. మొత్తం అసలు ఇది కలికాలమా టీవీ కాలమా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఎన్ని చూసినా టీవీ మేమే. ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, చిన్నోళ్ళు ప్రతి ఒక్కరు టైం దొరికితే పోయి టీవీ ముందు కూర్చుంటేది చూసేది. కానీ ఈ సీరియల్స్ మాత్రం సంథింగ్ ఇస్ రాంగ్. చాలా డ్యామేజ్ మాత్రం నాకు కనిపిస్తూ ఉంది. డ్యామేజింగ్ ఇంపాక్ట్ అన్ని పబ్లిక్ మన సొసైటీ మీద కనిపిస్తూ ఉంది. కాబట్టి నా ఒకటే మెసేజ్ ఏంటంటే, సమాజ హితం ఎప్పుడు ముఖ్యం. దాని ఇంపాక్ట్ ఏ రకంగా పబ్లిక్ మీద ఉంటుంది, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనే ఇంప్లికేషన్ మనకు తెలుసుంటే బాగుంటుందనే ఒక విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని నేను కోరుతూ, చివరిగా హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కర్ణాటక వెళ్తున్నారు, లేకపోతే ఆంధ్ర అరకులో వెళ్తారు, ఇంకెప్పుడు వెళ్తారు. అన్ని మన రాష్ట్రాలు ఉన్నాయి, ఒక సముద్రం మాత్రమే లేదు తెలంగాణ రాష్ట్రంలో. యూ టెల్ మీ, ఫారెస్ట్ లేవా, రివర్స్ లేవా, ల్యాండ్స్కేప్ లేవా, స్ట్రీమ్స్ లేవా? మనకు కావాల్సిన షూటింగ్ కావాల్సిన అన్ని రకాల ప్లేసులు ఆ డైవర్సిటీ మన రాష్ట్రంలోనే ఉంది. మన రాష్ట్రంలో మీకు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉంది ఎవ్రీథింగ్. జలపాతాలు కూడా ఉన్నాయి. అయినా మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్ ఏదో రాష్ట్రంలోని ఎక్కడో కాస్ట్లో ఇంకెక్కడో వెళ్ళి ఖర్చు పెట్టక్కర్లేదు, బడ్జెట్ వేస్ట్ చేయక్కర్లేదు. సో బ్రహ్మాండంగా మన స్టేట్స్ లో షూటింగ్ చేసుకోవడానికి అన్ని రకాల సైట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.